ప్రైజ్ ద లార్డ్. విండో ఆఫ్ గాడ్ 24 పేజ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ దేవుని పక్షంన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన వారమంతయు ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకొని మరి యొక్క సబాతు దినమున దేవుడు మనల్ని నడిపించిన గొప్ప దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమున నీ పాద సన్నిధానానికి వచ్చి ప్రభువా ప్రార్థించుటకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, ఈ సమయం చూడలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. మమ్మల్ని అనేకమైన మేళ్ల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ బలపరుస్తూ ప్రభువా ఈ రీతిగా మమ్మల్ని పోషిస్తూ నాయన కాపాడి నీ రెక్కల కింద భద్రపరుచుకొని రాజా నిన్ను స్తుతించుటకు ఈ సబాత దినమున రాత్రికాల సమయమున తండ్రి ప్రియ బిడ్డలతో కలిసి నాయన నేను నా కుటుంబము నాయన ఆరాధించుటకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా నీ కృపల చేత నీ మేళ్ల చేత నాయన నీ మెండైన దీవెనల చేత మమ్మల్ని ఆశీర్వదించి నాయన అయ్యా మా కుటుంబాలకు నాయన మాకు రావాల్సిన దీవెనలు మీరు దయచేస్తున్నందుకు నీకు వందనములు. అనేక రోగముల నుండి శోధనల నుంచి ప్రభువా అయ్యా నాయన నీవు మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడవు తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు చేసే మేళ్లకు ఉపకారములకు తండ్రి ప్రభువా మేము ఏమి చెల్లించినను ఇంకనూ రుణస్థులమే తండ్రి ప్రభువా. అయ్యా మమ్మల్ని ఎంతో శ్రద్ధగా వెతుకుతూ తండ్రి ప్రభువా మమ్మల్ని రక్షిస్తున్న దేవుడవు రాజా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. శ్రమలను నాయన దాటి వెళ్ళగల శక్తిని అనుదినము నాయన మాకు దయచేస్తూ మమ్మల్ని నూతన పరుస్తూ నూతన బలమును శక్తిని ఆరోగ్యమును నాయన జ్ఞానమును దయచేస్తూ ప్రభువా ఈ అంత్య దినముల యందు ప్రభువా అయా తండ్రి రాజా మరి నాయన నీ పాద సన్నిధానంలో తండ్రి ప్రభువా అయా రాజా నాయన మేము అడిగి పొందుకొని బిడలుగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా నా రాజా నీకు వందనాలు. అపవాది వేసే బాణముల నుంచి గురువుల నుంచి నాయన మమ్మల్ని తప్పిస్తూ అయా తండ్రి రెప్పపాటు కాలంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అపాయముల నుంచి నాయన శోధనల నుంచి మమ్మల్ని విడిపిస్తూ ఈ రీతిగా నిలబెట్టిన నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయమున తండ్రి నిన్ను కొద్ది సమయము ఆరాధించబోతుండగా తండ్రి మా ఆరాధనలు స్తుతులు నాయన నీకే ఆయా తండ్రి రాజా ఈ ఆరాధన ద్వారా తండ్రి ఈ లైవ్ ద్వారా ఏ ఒక్క మనుష్యునికి నాయన ఘనత రాకూడదు కానీ ప్రభువా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి రాజా అయ్యా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక ఈ ఆరాధన ద్వారా. ఈ ఆరాధన అంతట్లో తండ్రి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడకు తండ్రి ప్రభువా దీని ఆశీర్వాదములను ప్రభువా కృపలను తండ్రి ప్రభువా అయా తండ్రి వారి ఆశగల ప్రాణాన్ని నాయన తృప్తిపరచి రాజా అయ్యా ఈ రాత్రి లైవ్ ద్వారా అనేకులను నాయన మీరు అభిషేకించి తృప్తిపరుస్తారని నమ్మచ్చు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట అడిగి ప్రార్థించుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. స్తోత్రం. నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా. హల్లెలూయా. యేసయ్యా నిన్నే ప్రార్థింతురు నిన్నే ప్రార్థింతురు యేసు నిన్నే ప్రార్థింతురు
హల్లెలూయా. నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును యేసు, నిన్నే స్తుతింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నీవెనుదిరుగా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో మోకరించి, తండ్రి నీకు నీ వందనాలు, మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నీవెనుదిరుగా, నీవెనుదిరుగా, నీవెనుదిరుగా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, వందనాలు. యేసయ్యా స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. ఈ రాత్రికాల సమయమున తండ్రి ప్రభువా, నిన్ను స్తుతిస్తున్న బిడ్డలు తండ్రి ప్రభువా, వారి జీవితంలో వారు వెనుతిరగకూడదు ప్రభువా. అయ్యా నిన్ను ప్రార్థిస్తున్న బిడ్డలకు నువ్వు జవాబునిచ్చే తండ్రివి రాజా. నిన్ను స్తుతించే బిడ్డల వారి స్థితిని నువ్వు మార్చే గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనములు. Yes, Lord. అయ్యా ఈ స్తుతి ద్వారా ప్రభువా, అయ్యా వారి జీవితంలో మార్చబడలాగిన వారి హృదయాలను మీరు నాయన అవును తండ్రి. ఎరిగి ఉన్న తండ్రి రాజా, హృదయాంతరంగములను చూచిన దేవుడవు Thank you, రాజా. Lord. అయ్యా నీకు స్తుతులు తండ్రి, స్తుతులు ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడలు తండ్రి రాజా విరిగి నలిగిన హృదయముతో ఈ రోజు లైవ్ లో పాల్గొంటున్నారో ప్రభువా. అయ్యా ఈ వీడియో చూస్తున్నారో తండ్రి ప్రభువా, మొదటిసారిగా ఈ లైవ్ చూస్తున్న బిడలతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభువా. అయ్యా నీవు దర్శించే దేవుడవు తండ్రి ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభువా. అయా రాజా నాయన వర్తమానము ద్వారా వారిని బలపరచండి, వారి హృదయాలను సరిచేయండి ప్రభువా. అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. అయ్యా ఈ ఆరాధన అంతట్లో తండ్రి ప్రభువా నువ్వు తోడైండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించండి ప్రభువా, వారి హృదయ వాంఛలను నెరవేర్చండి. వ్యాధిగ్రస్తులైన బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఏ ఏ సమస్యలతో ప్రభువా ఈ లైవ్ లో పాల్గొంటున్నారో తండ్రి, వారందరినీ రాత్రికాల సమయమున నీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో తిరిగి రానైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో, ఘనమైన శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఈరోజు మన మధ్యన వర్తమానం అందించడానికి మా ప్రియ సహోదరి దెబోరా రాణి గారు మన మధ్యలో మరి ఉన్నారు. వారి యొక్క వాక్య సందేశాన్ని వినుటకు అందరూ కూడా మరి మీ మనసులను సిద్ధపరచుకొని ఈ వాక్యం ద్వారా మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మీ విశ్వాసాన్ని బలపరచులాగున మరి ఈ రాత్రికాల వాక్యమును దేవుడు మీ మధ్యలో ఉంచబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా మీరు బ్లెస్ అవుతారని మేము నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ఈ విధంగా మీ మధ్యలోకి రావడం దేవునికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ వాళ్ళకి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ప్రభు మరి ఈ విధంగా మీ మధ్యలో నన్ను నడిపించడం, మీతో మాట్లాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కలేని వందనాలు. మరి
ముఖ్యంగా మనము విశ్వాసం గురించి ఈరోజు ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను. మరి విశ్వాసము ఉన్నవారు మరి దేవుల్లో ఏ విధంగా మరి ఎదిగారు, ఏ విధంగా దేవుళ్ళు నడిచారు అనేది మీ ముందుంచాలని ఆశపడుతుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 11వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మరి 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. మరి ఎందుకు అర్పించాడు అని అంటే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి ఆయన ఏమనుకున్నాడంటే మరి శ్రేష్టమైంది నేను ఎప్పుడైతే దేవునికి నేను మరి ఇస్తానో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను అభివృద్ధి చెందిస్తాడు, నా యొక్క మరి జీవితంలో అభివృద్ధి అనేది ఆశీర్వాదం అనేది నాకు లభిస్తుంది అని చెప్పేసి ఆయన మరి నమ్మి ఉంటున్నాడు. దేవుని యందు విశ్వాసముతో మరి ఈ యొక్క 4వ వచనంలో మరి స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. మరి దేవుడు నిజంగా మరి శ్రేష్టమైనది మనల్ని అడుగుతుంటున్నాడు. మనము మరి విశ్వాసంతో ఇవ్వాలి. మరి విశ్వాసం అనేది మరి నిరీక్షింపబడుటకు మరి నిజస్వరూప అనే మొదటి వచనంలోనే మనకు తేటపడుతుంది. అంటే విశ్వాసం ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. మరి దేవుని సన్నిధానంలో మనం కానుకలు ఇచ్చినప్పుడే కానీ మరి అంతేకాకుండా దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు కూడా మనం విశ్వాసంతో ఉండాలి. ఏమనంటే ప్రభువా, నేను ఈ సమయాన్ని నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ సమయంలో మరి నీ సన్నిధిలో నేను గడుపుతున్నప్పుడు నువ్వు నన్ను అభిషేకించుకుంటావు, నీ వాక్యం చేత నన్ను బలపరుస్తావు, నన్ను ఆశీర్వదిస్తావు, నా సమస్యలన్నీ కూడా నువ్వు తీసివేస్తావు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో నీ విశ్వాసాన్ని బట్టి నీకు అవన్నీ కూడా తీర్చబడతాయి. మరి ఇక్కడ చూసుకున్నట్టు మరి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. మరి శ్రేష్టమైన బలిని మనము అర్పించాలి. ఆ విధంగా కాకుండా మరి జీవితాల్లో మన విశ్వాసం ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఆ విశ్వాసము చాలా మరి దేవునికి ఇష్టం. మరి అంతేకాకుండా 5వ వచనంలో చూసుకున్నట్టయితే విశ్వాసాన్ని బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత అండి. మరి హానోకు ఏం చేశాడు? దేవునితో నడిచాడు, దేవుని అడుగుజాడలెంబడి నడిచాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన విశ్వాసం, నేను ఎప్పుడైతే దేవునిలో ఉంటానో మరి దేవుని యొక్క మార్గంలో నేను నడిచినట్టయితే, దేవునితో నడిచినట్టయితే మరి దేవునితో నేను ఉంటానని ఆశపడ్డాడు. ఆశపడిన విధంగా దేవుడు అతన్ని మరణించకుండా తను మరి తీసుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప సంగతి అండి. మరి మనము ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో వచ్చారు అంటే, మానవ జన్మ ఎత్తారంటే వాళ్ళు మరణించక తప్పదు. ప్రతి మనిషి కూడా మరణిస్తున్నాడు. కానీ ఇక్కడ హానోక్ మాత్రం దేవునితో నడిచాడు కాబట్టి ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంటే మరణము చూడకుండానట్లు కొనిపోబడను. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత. అసలు మనం చూస్తున్నట్టయితే చాలా మంది ఎంత పెద్ద పెద్ద హోదాలు ఉన్నా, ఎంత కోటీశ్వరులైనా, ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత బలమున్న వాళ్ళైనా, ఎంత మరి పలుకుబడి ఉన్న వాళ్ళైనా మరణించక తప్పదు. వాళ్ళు ఎవరినైనా ఏం చేయలేరు, కానీ ఖచ్చితంగా వాళ్ళు మరణించాలి. మరణిస్తున్నారు కూడా, మనం చూస్తున్నాం. రాజులైనా చనిపోతున్నారు, యాజకులైనా చనిపోతున్నారు, మరి ఎంతమంది కూడా చనిపోతున్నారు. కానీ ఇక్కడ మాత్రం బైబిల్లో మనం చూసుకున్నట్టయితే మరి 5వ వచనంలో హెబ్రీ 11:5వ వచనంలో చూసుకున్నట్టయితే హానోకు విశ్వాసాన్ని బట్టి ఆయన మరణంను చూడకుండా కొనిపోబడ్డాడు. హల్లెలూయా, ఎంత గొప్ప విశ్వాసం. అసలు మనం ఊహించలేం కదండి అంత విశ్వాసం. మరి మనకి ఏమైనా ఉందా? ఆ విశ్వాసం మన జీవితంలో మనకు మరి ఉందా? మరి మనం ఏం చేస్తున్నాం? దేవునితో నడవాలి, దేవునితో మరి పెనుగులాడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్టయితే మనము కూడా మరి దేవునితో సహవాసంలో ఉన్నట్టయితే, ఆ విశ్వాసంలో ఉన్నట్టయితే మనకు కూడా అన్ని కూడా మరి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు మన పట్ల ఉంటున్నాడు. మరి అంతేకాకుండా మరి 7వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే విశ్వాసాన్ని బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన
తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. హల్లెలూయా. ఎంత అవును దేవా. ప్రియ బిడ్డలారా, మరి దేవుడు మరి నోహవుతో చెప్పి ఉన్నాడు ఏమని అంటే, మరి ప్రజలందరినీ కూడా నేను మరి నాశనం చేయబోతున్నా, ఈ భూమిని అంతా కూడా నేను నాశనం చేయబోతున్నాను. మరి నువ్వు ఏం చేయాలంటే ఒక ఓడను కట్టుకో, ఒక ఓడను సిద్ధపరచుకో. ఆ ఓడలోకి మరి నేను వాళ్ళను జాతులుగా జంటలుగా పక్షులను కానీ మరి జంతువులను కానీ నేల మీద పాకే పురుగులను కానీ మరి ప్రతి దాన్ని కూడా నేను వాటిని కాపాడుతా అని చెప్పిండు. మరి ఆ మాటకు నోహవు కట్టుబడ్డాడు, విశ్వసించిండు, విశ్వాసంతో సాగిండు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేసిండంటే ఓడను సిద్ధపరచడానికి పూనుకున్నాడు. మరి దేవా నువ్వు చెప్పినవు, మరి వర్షం పడుతుందా లేదా, మరి ఓడగా ఎట్లా కట్టాలి, నాకు మరి పనిముట్లు లేవు, నాకు చేసేవాళ్ళు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు, మరి నేను ఎలా చేయాలని ఏమి ప్రశ్నించలే. మనకేదైనా పని చెప్తే మనం ఏం చెప్తాం, మరి ఎవరు చేస్తారు మాకు హెల్ప్, మాకు ఎట్లయితుంది, మా దగ్గర డబ్బులు లేవు కదా, మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు కదా అని మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ నోహవు మాత్రం అట్లా అనలేదు. నోహవు ఏం చేసిండంటే, మరి దేవుడు ఎప్పుడైతే నువ్వు మరి నీ యొక్క కుటుంబము మరి ఆ యొక్క జంతువులన్నీ కూడా మరి రక్షింపబడాలంటే నువ్వు ఓడను కట్టమన్నాడు. దాన్ని ఆయనకు కొలతలు చెప్పాడు. ఎలా కట్టాలి ఆయన చెప్పిన మాదిరిగా, ఆయన చూపించిన ప్రణాళిక ప్రకారం మరి దేవుడు మరి ఈనాడు ఇంజనీరింగ్లు ఉన్నారు, కానీ అప్పుడు ఇంజనీర్లు లేరు. కానీ దేవుడే ఒక ఇంజనీర్. ఆ ఇంజనీర్ ఆయన ఏం చేశాడంటే నోహవుకు మంచి తలంపు దయచేసి, మరి ఏ జంతువు కూడా మరి మనము ఒక పిల్లిని ఒక కుక్కను సాదుకుంటే కొట్లాడుకుంటాయి, లేదంటే ఫస్ట్ గీచుకుంటాయి. కానీ ఆ ఓడల అనేకమైన జంతువులు ఉన్నాయి, అనేకమైన ప్రాణులు ఉన్నాయి, అనేకమైన పక్షులు ఉన్నాయి. కానీ ఎవ్వి కూడా అన్ని ప్రేమతో ఉండేలాగా దేవుడు వాటిని ఏర్పరచుంటున్నాడు. అయితే నోహవుకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏమనంటే మన దేవా నువ్వు అందరిని తీసుకోపోమంటున్నావు, అన్ని తీసుకోపోమంటున్నావు, అన్ని జంతువులను తెమ్మంటున్నావు, మరి అవి ఏం చేస్తాయో ఏమో, మమ్మల్ని చంపుతాయేమో, మమ్మల్ని మరి ప్రాణాన్ని తీసేయేమో అని చెప్పి ఆయన సందేహపడవచ్చు. కానీ ఆయన సందేహపడలేదు. ఎందుకోసం అంటే దేవుని పైన విశ్వాసంతో ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే నోహవు ఓడగట్టాడు. ఆ యొక్క ఓడలో అందరూ కూడా ప్రవేశించడానికి మరి దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అలాంటి విశ్వాసం నోహవుకు లేనటువంటి అనుమానం మనకు కూడా రాకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు విశ్వాసముతో మరి ముందంజ వేయమంటున్నాడు. విశ్వాసించినట్టయితే ఏదైతే నువ్వు విశ్వసిస్తావో నీ విశ్వాసాన్ని బట్టి మరి సమస్తమును సాధ్యం అంటున్నాడు. కాబట్టి మరి ప్రియ సహోదర సహోదరి, మరి నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు నీకు చెప్తున్నాడు, నేను ఒక దినం నేను వస్తానంటున్నాడు, నేను కొనిపోతా అంటున్నాడు. కానీ నీ రాకడ ఆయన దేవా మరి నీ రాకడ ఎప్పుడని ఎదురు చూసుకుంటా మరి ప్రార్థన చేయాలి. నోహవు ఎట్లయితే ఓడగట్టుకున్నాడో అట్లనే నీవు విశ్వాసం అనే ఓడను కట్టుకో. నీవు విశ్వాసంలో ఎదగాలి. ఆ రక్షణ ఓడలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ప్రార్థన అనే ఓడను స్థిరపరచుకోవాలి, సమయాన్ని కేటాయించాలి. దేవుడు వచ్చేటప్పుడు చూసుకుందాంలే అని నువ్వు పెళ్లిళ్ళు పేరంటాలు ఇల్లు కట్టుకుంటూ బిజీ లైఫ్. ఇప్పుడు ఎంత మరి కరోనా వచ్చినా కానీ జనాల్లో సమయము దొరకకున్నప్పుడు దేవుడు మంచి సమయం ఇచ్చాడు ఇళ్లలో ప్రార్థన చేసుకోవడానికి, సహవాసం చేసుకోవడానికి. కానీ దాన్ని వినియోగించుకోకుండా మనం జీవిస్తున్నామేమో. ఒకసారి ఆలోచించండి. మరి ఈ సమయం అనుకూల సమయం కదా. మరి దేవా మరి నేను మరి నోహవులకు ఓడగట్టుకుంటా ప్రభా, విశ్వాసం అనే రక్షణ ఓడను నేను స్థిరపరచుకుంటా ప్రభా. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదర సహోదరి. ఆ ఓడలో నువ్వు రక్షణ అనే ఓడలో నువ్వు ప్రవేశించడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి మనము సందేహపడకుండా దేవా ఈ క్షణం నువ్వు వస్తావా, ఈ క్షణం నేను నీ కోసం ఎత్తబడతా, నేను నీ కోసం నా తండ్రి మరి జీవిస్తా, నా జీవితం కేవలం నీ కోసమే అని మనము నిరీక్షణ చేసుకోవాలి. కానీ ఈ లోకంలో డబ్బు కోసం ఇళ్ళ కోసం ప్రయాసపడకుండా మరి నాకు ఆస్తులు అంతస్తుల కోసం ఉద్యోగాల కోసం డబ్బు కోసం మనము ప్రయాస పడకుండా ఆ రక్షణ కోసం ప్రయాస పడినట్టయితే మనము రక్షింపబడతాం. ఆనాడు నోహవు ఏ విధంగా అయితే ఆ యొక్క జల ప్రళయం నుండి ఏ విధంగా అయితే తప్పించబడ్డాడో అదే విధంగా అంత్యకాలం అందు రెండో రాకడ సమయంలో కూడా నీవు ఎత్తబడతావు.
రక్షణ ఓడలో మరి ఎవరెవరు వస్తారు? నీ కుటుంబం ఉందా? నీ బంధువులు ఉన్నారా? నీ తోబుట్టువులు ఉన్నారా? నీ పక్కింటి వాళ్ళు ఉన్నారా? నీతో సహవాసం చేసే నీ స్నేహితులు ఉన్నారా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఒక్కదానివి అందులో ప్రవేశించడానికి వీల్లేదు. నీ తోటి వారు, నీ కుటుంబ సభ్యులు, నీ యొక్క రక్త సంబంధులు ఒక్కరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను పుట్టించాడు, నిన్ను ఈ లోకంలో ఒక మనిషిగా నిన్ను నడిపించాడు అంటే మరి ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉంది? ఒకసారి ఆలోచించు. ఆ రక్షణ ఓడలోకి వాళ్ళందరూ వచ్చేలా నువ్వు ప్రయాసపడు. వారి కోసం ప్రార్థించు. వారి రక్షణ కోసం నువ్వు ప్రార్థించు, విలపించు. అయ్యా నీ సన్నిధిలో మరి నోహావు ఆ ఓడ కట్టినట్టు నేను అనుదినము అనుక్షణం ప్రార్థిస్తా ప్రభువా. అయ్యా నా కుటుంబం నశించిపోవద్దు ప్రభువా. అయ్యా నా కుటుంబము అందరూ రక్షణలోకి రావాలని ప్రార్థించు. రాహాబను వేశ్య, ఆమె తన కుటుంబం కోసం ఎంతో ప్రయాసపడ్డది. ఆనాడు మరి ఆ యొక్క యెహోషువ కాలేబులను దాచి ఉంచినప్పుడు తను ఏమంటుంది? నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. అంత మంచి నిరీక్షణ, ఆమెకు విశ్వాసం ఉంది. ఈ యొక్క దేవుడు నన్ను మా కుటుంబాన్ని కాపాడుతాడు అని. మరి నీకుందా విశ్వాసం? మరి నీ కుటుంబాన్ని కాపాడుకుంటాన్న విశ్వాసం నీకుందా? ఒకసారి ఆలోచించు. విశ్వాసాన్ని బట్టి నోహావు ఓడగట్టిండు. విశ్వాసాన్ని బట్టి మరి ఏషావు యాకోబుల యొక్క విషయంలో మరి హానోకు విషయంలో వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని బట్టి చేశారు. మరి అంతేకాకుండా చూసుకున్నట్టయితే మరి షారాయి గర్భం గురించి మరి షారాయిని దేవుడు మరి ఏమంటున్నాడంటే నీవు గర్భవతివై కుమారుని కంటావని చెప్పేసి మరి 11వ వచనంలో మరి రాయబడి ఉంది. 11 ఆమెమో అనుకోవాలి, మరి వృద్ధాప్యమందు నేను గర్భవతిని ఎలా అవుతానని చెప్పేసి సందేహపడలేదు. ఆమె వేచి ఉంది. ప్రభు నాకు మాట ఇచ్చిన వాడు ఏ విధంగానైనా ఇస్తాడన్న ఆశ కలిగి మరి ఆమె ఎదురు చూసింది. ఆ ఎదురు చూసినందువల్ల శారా మరి గర్భవతి అయ్యి కుమారుని కని ఆమె జనములకు తల్లి అయ్యింది. మరి నీవు మరి ఎదురు చూస్తున్నావా? నేను 5 ఏళ్ళ ప్రార్థన చేయండి, 6 ఏళ్ళ ప్రార్థన చేయండి, ప్రభు మా మొర ఆలకిస్తలేడని నిరుత్సాహపడుతున్నావా? దేవుడు తగిన కాలమందు నీకు ఆలకించే దేవుడు. నీవు నీ యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడు. ప్రతి విషయం కూడా ఆయన ఏది కూడా మర్చిపోడు. కాకపోతే నీ సమయం ఆయన యొక్క నిన్ను రూపింపక ముందే నిన్ను ఏమి చేయాలన్నాడో, నిన్ను ఎలా చేయాలనున్నాడో, ఏ విధంగా నిన్ను రూపించాడు. తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, పొడిగా ఉండాలా, పొట్టుగా అంతా ప్రణాళిక ప్రకారంగా జరిగింది. మరి నీ ఫ్యూచర్ గురించి ఆయనకు తెలియదా? మరి నీవు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? మరి దేవుడు నాకు ఇది ఎందుకు చేస్తలేడని ఎందుకు బాధపడుతున్నావు? తూర్పు విడుస్తున్నావు? ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఆలోచించు. దేవుడు నీకు తగిన కాలమందు నీకు అనుగ్రహిస్తాడు. మరి శారాకు వృద్ధాప్యమందు కుమారుని ఏమి ఇచ్చాడు. మరి నీ అవసరతలు ఏమున్నాయో, నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తుంటున్నావో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీకు సఫలం చేస్తాడు. మరి అంతేకాకుండా మరి 17వ వచనంలో చూసుకున్నట్టయితే ఆ యొక్క అబ్రహాము మరి ఇస్సాకును బలించడానికి మరి 17వ వచనంలో మరి దేవుడు నిజంగా అబ్రహాము ఏం చేశాడు? వాళ్ళు కూడా బలియడానికి మరి బయలుదేరాడు. ఆయనకు మరి అనుకోవచ్చు, దేవా నాకు వచ్చింది ఒకడే కుమారుడు కదా, ఈ కుమారుడు నీకు బలిస్తే మరి నేను ఎట్లా అని ఆలోచించలే. ఆయన ఏం చేశాడంటే కుమారుడిని ఇచ్చినా కానీ నాకు ఒక సమృద్ధిగా ఇస్తాడు అని విశ్వసించాడు. ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు ఏం చేశాడంటే ఆ బిడ్డ మరణం నుంచి తప్పించాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరి అట్లానే నిన్ను కూడా చాలాసార్లు ప్రశ్నిస్తుండొచ్చు. నీకు ఇష్టమైందే దేవుడు మరి అది తీసేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. ఒకవేళ నీకు ఇష్టమైంది నీ దగ్గర నుంచి దూరమైనప్పుడు సనుక్కోకుండా మరి గునుగకుండా మరి దేవుడు మరి యోగుల నాకు దేవుడు ఇచ్చాడు, అయితే ఇచ్చిన తీసుకున్నాడని నువ్వు ఆయనను స్తుతులు చెల్లించాలి. నువ్వు విశ్వసించు. నీకు ఏదైనా ఇష్టమైన వస్తువు, కొన్నిసార్లు మనకు ఇష్టమైన వస్తువు కొనాలన్నప్పుడు మనకు ఆర్థికంగా డబ్బు లేనప్పుడు మనం నిరుత్సాహపడుతుంటాం. ఏంటంటే అబ్బా ఆ వస్తువు కొనాలని ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు, దేవా నాకు ఇయ్యొచ్చు కదా, ఆ డబ్బులు వస్తే నేను అది కొనుక్కుంటుంటే కదా, నేను నీకు ఇష్టడను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ వస్తువు నీకు ఎప్పుడు ఇవ్వాలనో, ఎలా ఇవ్వాలనో, ఏ రూపకంగా ఇవ్వాలనో ఆయనకు తెలుసు. అది దానికంటే శ్రేష్టమైంది కూడా నీకు ఆయన ఇవ్వగలుగుతాడు. కాబట్టి
ప్రతి ఒక్కరం కూడా మనకి ఏదైనా మన దగ్గరికి మనకిష్టమైనది మన దగ్గర నుండి దూరమైనప్పుడు మనము చింతించొద్దు. ఎందుకు అంటే దానికంటే శ్రేష్టమైంది, దానికంటే విలువైంది దేవుడు మనకు అనుగ్రహిస్తాడని నమ్మాలి. ఆ విధంగా నమ్మిండు కాబట్టి, అబ్రహాము నమ్మాడు కాబట్టి ఇస్సాకును కాపాడుకోగలిగాడు. ఒకవేళ అబ్రహాము ఆ రోజు విశ్వాసాన్ని బట్టి మరి లేకుండా, విశ్వాసం లేకుండా నా కుమారుడు నేను బలి అయ్యా, నాకు ఇచ్చిన కుమారుడిని ఎందుకు ఇస్తే నేను అని అంటే ఆయన ఆశీర్వదించబడకపో. కానీ ఎప్పుడైతే మరి ఆయనను దేవుడు అడిగిన వెంటనే కాదనకుండా మరి శారా మరి అబ్రహాము ఏకీభవించి ఆ యొక్క కుమారుని బలి ఇయ్యడానికి సిద్ధపడ్డారు. అందును బట్టి వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు ఆశీర్వదించారు. అందుకే ఏమంటాం మనం ప్రార్థన చేసినప్పుడు కానీ ఏదన్నప్పుడు అబ్రహాము దేవా ఇస్సాకు దేవా అంటాం. అంటే అబ్రహాముకు దేవుడు, ఇస్సాకు దేవుడు, అంటే నీకు నాకు కూడా దేవుడు. అబ్రహాము సంతానం నుంచి మనం వచ్చాం కాబట్టి ఆ యొక్క అబ్రహామును మరి ఏర్పరచుకున్న దేవుడు. అంతేకాకుండా మరి ఇస్సాకు విషయంలో కూడా మనం ఆలోచించుకుంటే ఇస్సాకును కూడా దేవుడు దీవించి ఉంటున్నాడు. ఇస్సాకు మరి ఏం చేశాడంటే తన కుమారులైనటువంటి యాకోబు ఏశావుల గురించి మరి ఇక్కడ విశ్వాసంను బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబు ఏశావులను దీవించాడు. అంటే ఇక్కడ ఇస్సాకుకు ముందే ఆయనకు తెలుసు ప్రణాళిక ప్రకారం ఏంటిది, నేను యాకోబును దీవించాలని. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన విశ్వాసాన్ని బట్టి యాకోబును దీవించాడు. మనం అనుకోవచ్చు ఏశావు పెద్దోడు, మోసం చేశారు, యాకోబును దీవించాడు, యాకోబు మోసం చేసినందుకు మరి యాకోబుకి దీవెనలు వచ్చాయని. కానీ ఇక్కడ ఖచ్చితంగా వ్రాయబడింది ఏంది, జరగబోవు సంగతుల విషయమై యాకోబును దీవించాడట. అంటే ఇస్సాకుకు ముందు ఏమి జరుగుతుంది అంటే ఇస్సాకు వంశావళి నుండి మరి దావీదు వంశావళి నుండి మరి యేసుప్రభు రావాలి కదా. బైబిల్ మత్తయి సువార్తలు మనకు ఉంది అధ్యాయంలో వంశావళిలో చూసుకున్నట్టయితే యాకోబు దావీదు వంశం నుండి యేసుప్రభు వచ్చాడు అని. నిజంగా చూసుకున్నట్టయితే మరి యాకోబు నిజంగా పెనుగులాడేవాడు, దేవునితో పెనుగులాడేవాడు, దేవునితో మరి ప్రతి విషయంలో కూడా మరి బాగా మరి ఆసక్తి కలిగి దేవునితో హత్తుకునేవాడు. మరి అందుకని దేవునికి యాకోబు అంటే ఇష్టం, దేవుడికి పెనుగులాడే వాళ్ళంటే ఇష్టం, దేవునితో సహవాసం చేసే వాళ్ళంటే ఇష్టం, దేవునితో రోధించే వాళ్ళంటే ఇష్టం, దేవునితో హత్తుకునే వాళ్ళంటే ఇష్టం. మనం అనుకుంటాం మాకేనా ప్రభు ఈ కష్టాలు, మాకేనా ఈ బాధలు. వెళ్ళి బాధలు కాదమ్మా, దేవుడు ఏం చేస్తున్నాడంటే నాతో ఉండాలని, నన్ను హత్తుకోవాలని, నాకు దగ్గర ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని కొన్నిసార్లు మనల్ని అప్పుడప్పుడు మనకి ఇష్టమైన పిల్లల్ని మనం ఏం చేస్తాం, చెంపలు గెలుతుతాం. అంటే వాళ్ళ మీద కసితో గెలుతామా, లేదే వాళ్ళంటే మనకు ప్రేమ, ఆ ప్రేమతో ఏం చేస్తాం, చెంపల్ని గిల్లుతాం. అయితే దేవుడు కూడా మనకు చిన్న చిన్న కష్టాలు పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతాం ప్రార్థన గదిలోకి, పరిగెత్తుకొని వెళ్ళిపోయి బైబిల్ తీసి దేవా నాకు కష్టం వచ్చింది ప్రభువా, అయ్యా ఈ కష్టం నుండి నన్ను తప్పించయ్యా, మరి నా కష్టాల నుండి విడుదల దయచేయి ప్రభు అని రోధించి ఏడుస్తాం. అదే మంచిగుంటే ఏం చేస్తాం, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అందరితో హాయిగా సంబరంగా ఉంటాం. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తుంటాడంటే చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు మనకు కలగజేస్తుంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యాకోబులా పెనుగులాడాలి, యాకోబులా హత్తుకోవాలి. మరి యాకోబు ఏం చేశాడు, ఆ యొక్క రాత్రి అది తెల్లవారుజాము వరకు మరి రాత్రంతా కూడా పెనుగులాడాడు. మరి ఆన్లైన్ ప్రేయర్లో మనం పెనుగులాడాలి, మనకు అవకాశం అదే. ఆన్లైన్ ప్రేయర్లో మరి పెనుగులాడుతున్నట్టయితే యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడిండో అలాగే మనం పెనుగులాడాలి. పెనుగులాడితే మనల్ని దేవుడు దీవిస్తాడు. మరి చాలా మంది మరి మనము దేవుడితో పెనుగులాడం, ఏదో 10 నిమిషాలు ఏదో 15 నిమిషాలు ప్రార్థన చేసి ఇంకా చాలే వీడికే ఎక్కువైపోయింది, నేను దేవునితో ఎక్కువ సహవాసం చేసినాను అనుకుంటారేమో. కానీ అట్లా కాదు. మరి యాకోబులా పెనుగులాడాడు, రాత్రంతా పెనుగులాడాడు. అలాంటి పెనుగులాడుతున్నప్పుడు ఆయన ఎంత సంతోషించుంటాడు. మన పిల్లలు మన దగ్గరకు వచ్చి మన మీద పడి మనల్ని సతాయిస్తుంటారు, మనల్ని మరి ఎంతో బాధ పెడుతుంటారు. కానీ ఆ బాధను భారించుకుంటే ఎంత సంతోషిస్తుంటారు కదా తల్లిదండ్రులు.
మరి తొక్కుతుంటారు, గుద్దుతుంటారు, కానీ ఆనందిస్తుంటారు ఆ తల్లిదండ్రులు. ఎదుటి మనిషి చూసినోడే వాళ్ళు ఏమనుకుంటారు, ఏం సతాయిస్తుండ్రు పిల్లలు అని. కానీ వాళ్ళు చేసే దాన్ని బట్టి తండ్రి తల్లి ఆనందిస్తుంటారు. అయితే మనం కూడా దేవునితో పెనుగులాడుతూ రోధిస్తూ ఆయనతోనే గడుపుతున్నప్పుడు ఆయన కూడా సంతోషిస్తాడు. సంతోషించి ఏం చేస్తాడంటే, నా బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నాతో నువ్వు ఉన్నావు కదా, నాతో కలిసి ఉన్నావు కదా, నన్ను హత్తుకున్నావు కదా, నీ కోరికలు నేను తీరుస్తాను అని దేవుడు దీవిస్తుంటాడు. మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే విశ్వాసమే. దేవుడు చేస్తాడు. యాకోబు ఎందుకు పెనుగులాడాడు? దేవుడు చేస్తాడని నమ్మాడు. దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు, నా పట్ల జరుగుతుంది, నువ్వు నన్ను దీవిస్తాడు అని నమ్మాడు. కాబట్టి పెనుగులాడాడు. నువ్వు కూడా ఆ విధంగా పెనుగులాడు. మరి ఏ విధంగా హానోకులాగా దేవుడితో నడవాలి, మరి అబ్రహాములా మరి నీకు ఇష్టమైంది దేవుడికి అర్పించడానికి కూడా సిద్ధపడాలి. మరి అంతేకాకుండా మరి దేవుడు ఈ విధంగా మరి అందరితో మరి బైబిల్లో ఎంత స్పష్టంగా హెబ్రీ 11 చదువుకుంటే చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి ఎంతమంది మరి ఎన్ని విధాలుగా ఆశీర్వదింపబడ్డారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా మరి 24వ వచనంలో విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడంట, దాచిపెట్టాడు భయాన్ని. ఇప్పుడు మన జీవితంలో మనము ఎన్నోసార్లు అనేక విషయాలలో మనం భయపడుతుంటాం. దేవా మరి ఇది చేస్తే ఏమవుతుందో ఏమో, ఇది అవుతుందో కాదు, ఏదైనా పని చేయాలంటే నమ్మకం లేకుండా. కానీ నీకు విశ్వాసంతో ఇది జరుగుతుంది, దేవుడు నా పట్ల చేస్తాడని విశ్వసించినట్టయితే నీకు జరుగుతుంది. మరి అంతేకాకుండా దేవుని విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ దినములలో ప్రత్యక్షత కనపరిచాడు. మరి ఎరుకో గోడలు కూలాలి అన్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడు, వాళ్ళతో ఆ ఎరుకో చుట్టూరా మరి తిరగమన్నాడు. ఎరుకో చుట్టూ 7 దినాలు తిరిగి మరి 7వ నాడు 7 సార్లు తిరగమన్నాడు. తిరగమన్నప్పుడు మరి వాళ్ళ విశ్వాస పడలేదు. మరి తిరిగినంత మాత్రాన ఇంత పెద్ద గోడలు కూలిపోతాయా ప్రభువా? మరి పెద్ద పెద్ద మరి రథాలు, గుర్రాలు ఇవన్నీ లేకుండా ఊరికేనే మమ్మల్ని ఈ ఎరుకో చుట్టూ తిరగమంటున్నావు ఎందుకు అని అనుకోకుండా విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎరుకో చుట్టూ తిరగడంను బట్టి వారు ఆ యొక్క కోట గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అలాంటి జీవితం, ఎరుకో గోడల లాంటి కష్టాలు నీ జీవితంలో ఉన్నాయేమో, ఎరుకో గోడల లాంటి ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయేమో, ఎరుకో గోడల లాంటి కష్టాలు నీ జీవితంలో ఉన్నాయేమో, ఎరుకో గోడల లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నాయేమో. ఆ సమస్యలన్నీ పోవాలంటే నువ్వేం చేయాలి అంటే విశ్వాసంతో దేవుని చుట్టూ తిరుగు, విశ్వాసంతో దేవుని మందిరానికి వెళ్ళు, విశ్వాసంతో ఆయన ప్రార్థనకు వెళ్ళు, విశ్వాసంతో బైబిల్ ను చదువు. వెంటనే ఆ యొక్క సమస్యలకు విడుదల, వెంటనే ఆ యొక్క బాధలకు విడుదల, వెంటనే నీకున్న సమస్యల నుండి కూడా దేవుడు విడిపించగల గొప్ప దేవుడు నీకున్నాడమ్మా. ఎంత గొప్ప దేవుడు, విశ్వాసములకు తండ్రి. మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇంత చక్కని దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మరి నువ్వు ఎట్లా ఉంటున్నావు ఆలోచించమ్మా. ఒక్కసారి విశ్వాసం గురించి మరి నీవు మరి ప్రభువా నాకు అసాధ్యమైంది మరి నీకు సాధ్యం, నీకేదైతే నువ్వు ఊహించిన దానికంటే నేను అత్యధికంగా నేను దీవిస్తాను అంటున్నాడు. ఎప్పుడు దీవిస్తాడు? నీకు విశ్వాసం ఉంటేనే. నీకు విశ్వాసం లేకపోతే ఎంతమంది పాస్టర్లు చెప్పినా, ఎంతమంది మరి ఎవ్వరూ నీ కోసం చెప్పి అమ్మ దేవుడు నేను దీవిస్తాడు, అమ్మ దేవుడు నేను దీవిస్తాడు, బ్రదర్ నేను దీవిస్తాడంటే దీవించడు. కానీ నువ్వు పెనుగులాడాలి. యాకోబులా పెనుగులాడు, అబ్రహాములా ఇష్టమైంది ఇవ్వు, లేదంటే నువ్వు పొందలేవు. మరి నీ విశ్వాసం ఎరుకో కూడా చుట్టూ తిరిగినటువంటి మరి ఇశ్రాయేలీయుల వలె విశ్వాసం ఉందా? లేకపోతే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో విశ్వాసం లేకపోతే సమస్తము కూడా వ్యర్థం. కాబట్టి ప్రతి వారం కూడా ప్రతి దినము మనము దేవునితో సహవాసం కలిగి దేవునిలో ఆనందించుతూ దేవునిలో దివారా మరి కీర్తనకారుడు అంటున్నాడు,
దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. దివారాత్రములు ధ్యానించేవాడు గొప్పవాడు. కాబట్టి మనం ధ్యానించాలి, దేవునికి హత్తుకోవాలి, దేవునికి దగ్గర కావాలి, విశ్వాసంలో సాగిపోవాలి. విశ్వాసంతో ఉన్నట్టయితే మరి యొక్క పేతురు నీటి మీద ఎప్పుడైతే నడిచాడో, ఎలా నడిచాడు, ఎందుకోసం నడిచాడంటే దేవుడు పిలవగానే యాకోబు పేతురు ఆ నీటి మీద నడిచాడు. ఆయన లోకం వైపు చూసినప్పుడు నీళ్ళను చూసినప్పుడు మునిగిపోయాడు. నువ్వు కూడా మరి విశ్వాసంలో ఉన్నంతసేపు నీకు కష్టాలు రావు, నీకు బాధలు రావు. విశ్వాసం నుండి వైదొలిగావంటే నువ్వు లోకం వైపు చూసినట్టయితే నువ్వు మునిగిపోతావు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి ఆలోచించు, నువ్వు ధ్యానం చేసుకో. అయ్యా, మరి నేను ఎలా ఉన్నాను? మరి నా విశ్వాసం ఏ విధంగా ఉంది? అబ్రహాములా విశ్వాసం ఉన్నానా? హానోకులా ఉన్నానా? యాకోబులా ఉన్నానా? మోషేలా ఉన్నానా? యోసేపులా ఉన్నానా? ఎరికో పట్టణమును నడిపించినట్టు మరి ఇశ్రాయేలులా ఉన్నానా? ఎలాంటి విశ్వాసం ఉంది ప్రభువా? మరి నోహావు లాంటి కూడా నేను కట్టుకుంటున్నానా? నా కుటుంబాన్ని మరి ఏ విధంగా చేస్తున్నానని ఆలోచించి ఆ విధంగా మీరందరూ మరి సాగిపోయినట్టయితే విశ్వాసం అనే కవచాన్ని మీరు ధరించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీరందరికీ మీకు కృతజ్ఞతలు తెలియజేపించుకుంటున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. దేవానికి స్తుతి 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 ప్రభా. అయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఇంతవరకు నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయనా. మరి అవును తండ్రి, విశ్వాసంలో మేము ఏ విధంగా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకునే కృప దయచేయండి ప్రభా. అయ్యా, ప్రతి దినము ప్రతి రోజు కూడా నాయన మరి అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె మా తండ్రి మేము నీతో సాగిపోయే కృప దయచేయండి ప్రభా. అయ్యా, హానోకు నీతో నడిచాడయ్యా. అయ్యా, అలాంటి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. విన్న ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యము ఫలించి అభివృద్ధి చెందేలాగున నీ ఆత్మతో నింపుకుంటారని యేసయ్య నామం బట్టి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. స్తోత్రం అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా, వందనాలు. ఇదిగో తండ్రి, విన్న వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, మా విశ్వాసాన్ని మేము చెక్ చేసుకున్నటకు తండ్రి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, మరి ఇంత మంచి వర్తమానాన్ని తండ్రి నీవు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు అయ్యా, వందనాలు తండ్రి, వందనాలు. ఇదిగో తండ్రి, విన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో వారి జీవితంలో 100 1000 ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, బిడ్డలకు అందరికీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ వర్తమానాన్ని తండ్రి మా హృదయంలో నాటబడులాగన తండ్రి, ఇదిగో తండ్రి, అపవాది దొంగిలించకుండా తండ్రి, ఇదిగో తండ్రి, ఈ ఆదివారం దినమున ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ విన్న వర్తమానాన్ని తండ్రి మేము తండ్రి దీని అనుసారంగా నేను నడుచుకున్నటకు తండ్రి మాకు కృపను అనుగ్రహించినందుకు వందనాలు. వ్యర్థమన్న వర్తమానాన్ని తండ్రి అయ్యా మా జీవితంలో ఫలిఫలితం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎవరెవరైతే లైవ్ లో తండ్రి ఏ అవసరతల నిమిత్తం అయితే తండ్రి బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారో తండ్రి వారి ఆశలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ తండ్రి ఏ అవసరతతో ఉన్నారో నీవు తెలుసు తండ్రి. ఇదిగో ఆర్థిక సమస్యలు ఉంటే తండ్రి ఆర్థిక సమస్యలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్య సమస్యలు ఉంటే తండ్రి అనారోగ్య సమస్యలను తీర్చివే దేవుడు నీవు కనుక తండ్రి. ఇదిగో తండ్రి,
ఇదిగో నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరమిస్తానన్న దేవుడో కనుక తండ్రి, ఇదిగో తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవా, ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి బిడ్డల పక్షమున తండ్రి నేను విజ్ఞాపన చేయించున్నాను తండ్రి. ఇప్పుడు బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, నూరంతలు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ దాసురాలు తండ్రి వాక్యమును తండ్రి పంచుకున్నాక తండ్రి ఆ వాక్యానుసారమైన జీవితం తండ్రి మేము నడుచుకున్నటకు మాకిచ్చిన కృపకై నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు విస్తరింపి విస్తారముగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.